ఒకప్పుడు ఒక ఎత్తైన మహాపర్వతం అడుగున ఒక చిన్న చీమ ఉండేది. ఆ చిన్న చీమ ఒక పెద్ద కల ఉంది. ఆ చీమ వెనక ఒక చిన్న సంచి ఉండేది. అందులో ఆహారం కాదు, ఆశలు మరియు ధైర్యం నిండి ఉండేవి. ఆ రోజున పర్వతం అడుగున ఒక 10 ఏళ్ల చిన్నారి పేరు జుహితా కూడా ఒక చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకుని పర్వత శిఖరానికి చేరి పైనుంచి ప్రపంచాన్ని చూడాలనుకుంది. చీమ తన పక్కనే ప్రయాణాన్ని మెల్లగా మొదలుపెట్టింది. ఒక్కో అడుగు వేసి రాళ్లకు కట్టిన తాడును బిగువుగా పట్టుకుని చిన్నారి కూడా పక్కనే ఎక్కుతూ వచ్చింది. మధ్యలో మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురవడం మొదలయ్యింది. తడిసిన రాళ్లపై చీమ జారిపోయింది, కానీ ఆగలేదు. కొద్దిసేపటికి బలమైన గాలులు వీశాయి. వారిని కిందకు తోసివేయడానికి ప్రయత్నిస్తూ చిన్నారి తాడును బిగువుగా పట్టుకుని చీమను కూడా ఒక పక్కన పట్టుకుని మెల్లగా చెప్పింది, మనం సాధించగలం, వదిలిపెట్టొద్దు. అంతలో కష్టం తరువాత వారు చివరికి శిఖరాన్ని చేరుకున్నారు. మేఘాల మధ్యలో నుంచి సూర్యకిరణాలు పొంగి వచ్చి మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలను బంగారు రంగులో మెరిసేలా చేశాయి. చీమ గర్వంగా రాయి మీద నిలబడి ఉంది. చిన్నారి తన చేతులు పైకెత్తి ఆనందంతో నవ్వింది. అక్కడ పైనుంచి ప్రపంచాన్ని చూస్తూ వారు కేవలం భోజనం మాత్రమే పంచుకోలేదు, విజయాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోనని అనుకున్నారు. అలసిపోయినా సంతోషంగా వారు కూర్చుని లంచ్ బాక్స్ తెరిచి చీమతో చిన్న ముక్కలు పంచుకుంది. ఏ కష్టం వచ్చినా వదలకుండా ముందుకు పోతే విజయం మనదే.